గుమ్మనూరు జయరాం తీరుపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో వివాదాలు, పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన హెచ్చరికలు, కుటుంబ వ్యాపార ఆధిపత్య ఆరోపణలు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కోల్డ్ వార్, ఇవన్నీ కలిసి ఆయన భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వైసీపీ మాజీ మంత్రి నుంచి టీడీపీలోకి వచ్చి 2024లో గెలిచిన జయరాం ఇప్పుడు సవాళ్ల మధ్య సతమతమవుతున్నారు. ఇంతకీ ఆయనకు ఎదురవుతున్న సవాళ్లేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మీడియా రైలు ఎక్కిందా లేదా ఎమ్మెల్యే ట్రాక్ తప్పారా? గుంతకల్ రాజకీయాలు ఇప్పుడు ప్రజలు కాదు, మీడియా కాదు, సోషల్ మీడియా కూడా షాక్లో ఉంది. కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియాపై చేసిన కామెంట్స్. ఇందిరమ్మ కాలనీలో జరిగిన సమావేశంలో తప్పుడు వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానే డైలాగ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కాదు, మీమ్స్లో కూడా ట్రెండ్ అవుతోంది. ఇది హెచ్చరిక, హీరో ఎంట్రీ డైలాగా, లేదా కోపంలో జారిన మాటలా అనే చర్చ జరుగుతోంది. నా తప్పు ఉంటే సరిదిద్దుకుంటా, లేకపోతే తాట తీస్తా అంటూ జయరాం చెప్పిన డైలాగ్స్ పొలిటికల్ సర్కిల్స్ డిబేట్కు తెరలేపాయి. ఈ మాటలు వీడియోగా మారాయి. వీడియో సోషల్ మీడియాలోకి వెళ్ళింది. అక్కడి నుంచి టీడీపీ అధిష్టానం టేబుల్ మీద పడింది. ఇంతలోనే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ తీసుకున్నారు. జర్నలిస్టులను బెదిరించడం టీడీపీ సంస్కృతి కాదు అని సున్నితంగా మందలించినట్లు సమాచారం. అంటే సింపుల్గా చెప్పాలంటే మీడియా ట్రాక్పై ఎమ్మెల్యే రైలు నడపొద్దని పార్టీ చెప్పినట్లే. జర్నలిస్టు సంఘాలు కూడా డైలాగ్ రివ్యూ చేశాయి. ఇది రాజకీయ వ్యాఖ్య కాదు, ప్రజాస్వామ్యంపై దాడి అంటూ ఘాటుగా స్పందించాయి. ఈ మొత్తం ఎపిసోడ్ గుమ్మనూరు జయరాం ఇమేజ్కు ఒక అదనపు బోగిలా వెనక్కి లాగుతోందని రాజకీయ వర్గాల మాట. ఎందుకంటే ఇది ఒక్కరోజు కథ కాదు. గతంలోనూ భూ కబ్జాలు, ఇసుక వ్యవహారాలు, కుటుంబ ఆధిపత్యం అంటూ వచ్చిన కథనాలకు ఇది తాజా సీన్గా మారింది. స్థానికంగా వినిపిస్తున్న మాటల ప్రకారం గుంతకల్ మున్సిపాలిటీ తమ్ముడు నారాయణస్వామి చేతుల్లో, గుత్తి పామిడి మండలాల కుమారుడు ఈశ్వర్ చేతుల్లో ఉన్నాయట. ఇది పాలనా వ్యవస్థ లేదా ఫ్యామిలీ ప్యాకేజీ అనే సెటైర్స్ పేలుతున్నాయి. పెన్నా నదిలో ఇసుక నుంచి స్థానిక వ్యాపారాల దాకా అన్నీ ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ విమర్శలు ప్రతిపక్షం నుంచే కాదు, సొంత పార్టీ లోపల నుంచే రావడం. ఈ ఆరోపణలపై గుమ్మనూరు జయరాం కూడా కౌంటర్ ఇచ్చారు. తన పేరు చెప్పి కొంతమంది కబ్జాలు చేస్తున్నారని కలెక్టర్కు కంప్లైంట్ చేశారు. ఇంతలో మరో ఫ్రంట్ ఓపెన్ అయింది. అదే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ. గుత్తి, పామిడి మండలాల్లో అంబికా పర్యటనలు పెరిగాయి. ప్రజల్లోనూ యాక్టివ్గా తిరుగుతున్నారు. ఇది చూసి సీటు మీద కన్నా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంబికాకున్న సామాజిక వర్గ బలం ఈ చర్చకు ఫ్యూయల్గా మారింది. ఇదే సమయంలో జయరాం తన కుమారుడు ఈశ్వర్ను పర్యటనలో వెంట తిప్పడం వారసత్వ రాజకీయాలకు మరింత మసాలా జోడించింది. అంబికా పర్యటనలో ఈశ్వర్ కూడా కనిపించడంతో ఇది సహకారమా, మౌన పోటీనా అనే చర్చ నడుస్తోంది. ప్రజారాజ్యం నుంచి వైసీపీలోకి, అక్కడి నుంచి టీడీపీలోకి వచ్చారు జయరాం. పార్టీలు మారాయి, సీటు మారింది. కానీ వివాదాల స్క్రిప్ట్ మాత్రం కొంచెం అటు ఇటు తప్ప అదే విధంగా కొనసాగుతుందన్న విమర్శ ఉంది. ఆలూరు నుంచి గుంతకల్ దాకా పేరు మారింది, స్థలం మారింది. కానీ ఆరోపణల టైటిల్ మాత్రం మారలేదని రాజకీయ విశ్లేషకుల సెటైర్. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఇక నుంచి జయరాం ఏం చేస్తారు? మీడియాతో ఫైట్ చేస్తారా, లేదా ఇమేజ్ రిపేర్ చేస్తారా? కుటుంబ రాజకీయాలపై బ్రేక్ వేస్తారా, లేదా అదే ట్రాక్లో కొనసాగుతారా? లేదంటే 2029లో టికెట్ కోసం రైలు ఎక్కాలంటే స్టేషన్ దూరం అయిపోతుందా? గుంతకల్ రాజకీయాలు ఇప్పుడు న్యూస్ కంటే ఎక్కువగా స్క్రిప్ట్లా మారాయి. ఈ స్క్రిప్ట్లో హీరో ఎవరు, విలన్ ఎవరు, లేదా కథనే తేడా కొడుతుందా అన్నది మాత్రం రాబోయే రోజులు తేల్చనున్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel